నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అధికారం పోయినా డోంట్ కేర్, తగ్గేదేలే అంటోంది మోడీ సర్కార్. అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి ఎన్నికలంటోంది షా మోడీ ద్వయం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కమలదళం రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది. ఇప్పటికే కోవింద్ కమిటీ, లా కమిషన్ సిఫార్సులు కేంద్రానికి బూస్టునిచ్చాయి. మరికొన్ని గంటల్లోనే పార్లమెంటు ముందుకు కీలక బిల్లు రానుంది. జమిలీ జరూర్ అంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్కౌట్ అయ్యేనా? నరేంద్రుడి లక్ష్యం నెరవేరేనా? జమిలీ ఎన్నికలకు రాష్ట్రాలు అంగీకరిస్తాయా? జమిలీ ఎలక్షన్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కొందరు లీడర్లు కావాలంటున్నారు, మరికొందరు నాయకులు వద్దు అంటున్నారు. ఇంకొందరు నేతలు సాధ్యమే కాదంటున్నారు. జమిలీ ఎన్నికలపై ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ వడివడిగా అడుగులు వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి ఎలక్షన్లు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. ఇంతకీ జమిలీ ఎన్నికలు దేశానికి మంచిదేనా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమేనా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెరపైకొచ్చింది. మరికొన్ని గంటల్లోనే పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లు రానుంది. అందుకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. బుధవారం జమిలీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. అవసరమైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. కనీసం 6 బిల్లుల ఆమోదానికి 3/200 మెజారిటీ అవసరం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రాజ్యాంగ, న్యాయపరంగా ఎన్నో చిక్కులున్నాయి. అనేక మార్పులు, సవరణల తర్వాతే జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. ఇప్పటికే 2 దఫాలు కేంద్రంలో పూర్తి స్థాయిలో అధికారం చెలాయించింది మోడీ సర్కార్. 2014తో పోల్చితే 2019లో భారతీయ జనతా పార్టీ బలంగా నిలిచింది. 2024 నాటికి సీన్ మారిపోయింది. అధికార పీఠం దక్కినా అరకొర మెజారిటీతో మిత్రుల సహకారంతో నరేంద్రుడి పాలన నడుస్తోంది. ఇలా ఇతరుల సాయంతో అధికారంలో ఉండటం మొండితోక పట్టుకుని గోదారిని ఎదటమే అంటున్నారు కమలనాథులు. పూర్తి మెజారిటీతో పవర్లోకి రావాలి అనంటే సరైన టైంలో ఎలక్షన్స్కు పోవడమే మార్గమంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసమే జమిలీ రూట్ మ్యాప్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు తొలుత రాజ్యాంగ, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టం లోక్సభ, రాజ్యసభల ఆమోదం పొందాలి. లోక్సభ కాల వ్యవధి 5 ఏళ్లని రాజ్యాంగంలోని 83(2) క్లాజ్ చెబుతోంది. అసెంబ్లీల పదవీకాలం 5 ఏళ్లు అని ఆర్టికల్ 172(1) సూచిస్తోంది. ఈ రెండింటికి కాల వ్యవధి ఒకే రీతిలో ఉండేలా సవరణ చేయాలి. లోక్సభ రద్దు, వాయిదా, సుప్త చేతనావస్థలో ఉంచే అధికారం రాష్ట్రపతికి కల్పించే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 85. రాష్ట్రాల గవర్నర్లకు ఇవే హక్కులు ఇచ్చే నిబంధన ఆర్టికల్ 174. ఈ రెండింటిలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరి దృష్టి ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాలపైనే పడింది. మహారాష్ట్ర విజయంతో బీజేపీ సంబరాల్లో మునిగి తేలుతోంది. జార్ఖండ్ను నిలబెట్టుకున్న కాంగ్రెస్ కూటమి పూర్వ వైభవం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీంతో తెరపైకి జమిలీ అస్త్రాన్ని సంధిస్తోంది కమలదళం. చిన్న పావునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి అనే సూత్రాన్ని చాలా కాలంగా పకడ్బందీగా అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2026లో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ను అమలు చేసి 2027లో జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశాల గురించే దృష్టి పెట్టారు ప్రధాని మోడీ. జమిలీ ఎన్నికలు అన్నది బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ. 2 ఏళ్ల ముందే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని కమలదళం భావిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. జమిలీ బిల్లుకు ఆమోదం లభిస్తే హస్తానికి నిరాశ తప్పదు. 5 ఏళ్లు పూర్తి చేయకుండానే అధికారం కోల్పోవాల్సి ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పడుతోంది. ఎన్నికలకు భయపడేది లేదంటోంది గులాబీ దళం. ఇక ఏపీలో పరిస్థితి డిఫరెంట్. నేషనల్ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే రీజనల్ పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన బలంగా ఉన్నాయి. రాష్ట్రంలో లోకల్ పార్టీలదే హవా. బీజేపీ భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ ఉన్నా స్టేట్లో తమ్ముళ్లదే లీడ్ రోల్. టీడీపీ అధినేత చంద్రబాబు జమిలీ ఎన్నికలకు జై కొట్టారు. జమిలీ ఎన్నికలతో లాభమా నష్టమా అనే అంశాలను పక్కన పెడితే దేశంలో ఎన్నికల నిర్వహణే దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు చాలా సిబ్బంది అవసరం.
పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అలుపెరగకుండా పనిచేస్తేనే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం జమిలిపై క్లారిటీతో ఉన్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.